తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్లో చూద్దాం. పవర్ సెక్టర్ అప్పుల పాలైంది, విద్యుత్ రంగం అప్పుల పాలైందని మాట్లాడుతున్నారు. ఎస్, అప్పులు అయినాయి. 81,516 కోట్ల రూపాయల 81,516 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. కానీ అసెట్స్ ఎన్ని క్రియేట్ అయినాయి అధ్యక్ష? 1,37,571 కోట్ల రూపాయల ఆస్తులు క్రియేట్ అయినాయి. అన్నిటికంటే మించి కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిన గణాంకాల ప్రకారం ఇవాళ అత్యధికమైన విద్యుత్ వినియోగం పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది అని అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది వాస్తవం కాదా? ఏ రకంగా మీరు దీన్ని డినై చేస్తారు, ఏ రకంగా దీన్ని పచ్చి అబద్ధమని మాట్లాడతారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అధ్యక్ష వైద్య రంగంలో ఊహించని ప్రగతి వైద్య రంగంలో వచ్చింది. ఊహించని అభివృద్ధి మనం వైద్య రంగంలో సాధించాం. అధ్యక్ష ఒకప్పుడు మెడికల్ ఇండికేటర్స్లలో, హెల్త్ ఇండికేటర్స్లలో రాష్ట్రం 28వ స్థానంలో ఉండేది అధ్యక్ష. హెల్త్ ఇండికేటర్స్లో ఒకప్పుడు రాష్ట్రము 28వ స్థానంలో ఉండేది. టుడే 3వ స్థానానికి వచ్చింది అధ్యక్ష. 3వ స్థానానికి తెలంగాణ హెల్త్ సెక్టార్ ఎగబాకింది. కారణం ఏంటంటే అధ్యక్ష, పర్ క్యాపిటా హెల్త్ బడ్జెట్ పెంచుకున్నాం, హెల్త్ కేర్ డెలివరీని పెంచుకున్నాం, హాస్పిటల్స్ బెడ్స్ పెంచాం, ఆక్సిజన్ బెడ్స్ పెంచాం. మెడికల్ కాలేజెస్ అయితే అధ్యక్ష ఒకప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ 5 ఉంటే ఇప్పుడు 29 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి అధ్యక్ష. 29 అంటే కొత్తగా 24 మెడికల్ కాలేజెస్ తెలంగాణలో వచ్చాయి. గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్లు 850 ఉంటే 3,915 ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు గవర్నమెంట్ పీజీ సీట్స్ ఒకప్పుడు 515 ఉంటే ఈరోజు 1,320 పీజీ మెడికల్ సీట్స్ వచ్చాయి అధ్యక్ష. గవర్నమెంట్ ఎస్ఎస్ సీట్స్, సూపర్ స్పెషాలిటీ సీట్స్ ఒకప్పుడు 72 ఉంటే ఈరోజు 179 ఉన్నాయి. సోదరులు దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. వారు చెప్పేటప్పుడు చెప్పాలి, ఇప్పుడు నేను చెప్పే అంకెలు తప్ప అని. నేను ఇచ్చిన అంకెలు తప్పనైతే వారు రిప్లైలో చెప్పొచ్చు, నాకు అభ్యంతరం లేదు అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఇవాళ డయాలిసిస్ సెంటర్ 82 ఏర్పాటు చేసినాం, ఐసీయూ సెంటర్లు 80, అదేవిధంగా బ్లడ్ బ్యాంక్స్ 56, ఎంసీహెచ్ సెంటర్స్ 28, గవర్నమెంట్ డెలివరీస్ను 30% నుంచి 70%కి పెంచినాము, వ్యాక్సినేషన్ 100% చేసినాము, మెటర్నిటీ రేటును 92 నుంచి 43కి తగ్గించాము, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటును 39 నుంచి 21కి మార్చాము. ఆ రకంగా నీతి ఆయోగ్ ర్యాంకు ఇప్పుడు 3వ స్థానానికి చేరుకున్నాము. ఇది తెలంగాణ హెల్త్ సెక్టార్ సాధించిన ప్రగతి అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నా. అధ్యక్ష, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ ఈ సెక్టార్లకు మేము బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం. మా 6 గ్యారంటీలు, మా అభయహస్తం, మా డిక్లరేషన్స్ అన్నీ కూడా వాళ్ళ ఆర్థిక సామాజిక అభివృద్ధి కొరకే ఉద్దేశించబడినవి అని చెప్పి చాలా బ్రహ్మాండంగా చెప్పింది అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష, కాదనేది ఏమి లేదు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ, యువత వీళ్ళ సంక్షేమానికి సంబంధించిన కేటాయింపులు చూస్తే చాలా బాధాకరంగా ఉన్నాయి. ఉదాహరణకు అధ్యక్ష ఒక ఎగ్జాంపుల్, ఎందుకంటే మాటికి డిస్టర్బెన్స్ చేస్తున్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నా అధ్యక్ష. మేనిఫెస్టోలో ఒక మాట చెప్పారు అధ్యక్ష, యువతకు నిరుద్యోగ భృతి కింద నెలకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు.